బెస్ట్. బాగుంది. ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను మా డైరెక్టర్ గారిని. వెంకటేష్ గారి గురించి తెలుసు అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయనతో సినిమా తీద్దాం. కాంబినేషన్గా వై వరుణ్ గారు ఎందుకు? అంటే ఒక పెళ్ళి అయినా ఒక పెళ్ళి కానీ అనేది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో వరుణ్ ఫస్ట్ నుంచి కూడా తను చూజీగా వెళ్తుంటాడు ప్రాజెక్ట్స్ అన్ని. సో ఒక సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా దానికి కాంట్రాస్ట్లో చూసుకుంటున్నాడు. సో లవ్ స్టోరీ చేశాడు, బ్యాక్ టు బ్యాక్ ఫిదా చేశాడు, తొలి ప్రేమ చేశాడు. సో తనకు చెప్తే ఎగ్జైట్ అవుతాడు. సో ఎంటర్టైన్మెంట్ జోనరు తను ఎప్పటి నుంచో కామెడీ టచ్ చేయలేదు. సో తనకి ఫస్ట్ టైం బాగుంటుందని చెప్పి నేను అప్రోచ్ అయ్యి తనకి నచ్చింది, పాయింట్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది. సో స్టోరీ అంతా తను బాగా ఇంప్రెస్ అయ్యి తను సో వన్స్ అయ్యాక ఇద్దరు కలిసి అసలు మామూలు కాదు. అది స్క్రీన్ మీద ఈరోజు చూస్తుంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ వండర్ఫుల్, చాలా బాగుంది. అండ్ తెలంగాణ భాషలో అయితే మీరు అసలు అదరగొట్టేశారు. వేరే చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలే చెప్తున్నారు. ఫ్యాన్స్ అన్నమాట అంతా. చాలా గమ్మత్తుగా ఉంటుంది. చాలా ఒక చిన్న ఫన్ ఇస్తుంది జనాలకి. అండ్ సడన్ గా ఒక పదం అన్నా ఎవ్రీడే అంత ఈజీగా వినేది కాదు కాబట్టి చిన్న కామెడీ టింజ్ కూడా ఉంటుంది దానికి. ఏదైనా అంటే దట్ రియలీ వర్క్డ్ అవుట్. అనిల్ గారు మాకు ముందు మంచి క్లాసులు తీసుకుని బాగా తోమేరు, నేర్చుకోండి ఇట్లా అని చెప్పి నాకు, తర్వాత మా అమ్మగారికి ఇద్దరికి బాగా చెప్తాడు యూనో. తెలంగాణలో కూడా మనకి ఇంకా రోజు వినిపించని స్లాంగ్ ని ఈ సినిమాలో ప్రయోగించాం. అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ లా ఉన్నారు, అత్తలా ఎలా కనిపిస్తున్నారండి మీ కళ్ళలో అనిల్ గారు? యాక్చువల్లీ కరెక్టే, బట్ సో సంతూర్ మామీస్ లాగా మా టైంలో తొందరగా పెళ్లిళ్ళు చేశారమ్మా. బాగా కవర్ చేశారుగా. రాజేష్ గారు మీ క్యారెక్టరైజేషన్ అండ్ మెహరీన్ మిస్ అనే ఫ్రస్ట్రేషన్ కొంచెం తెలుస్తోందండి. నా ఫేస్ లోనా? అస్సలు లేదండి, నేను త్యాగం చేస్తాను. త్యాగం చేస్తాను ఎందుకంటే అనివార్య కారణాల తర్వాత తెలుస్తుంది. సో నేను హర్ట్ అయ్యాను కానీ ఒక్కొక్క సెకండ్, బట్ తర్వాత నాకు అనిపించింది త్యాగం అనేటానికి గొప్పదని. సో కూడా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు డిక్షనరీలో 3 అక్షరాలు తల దించుకుంటాయి ఈరోజు. అంటే మీ నాన్నగారు కూడా చాలా గ్రేట్ అండి అసలు, ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా, చాలా భయంకరమైన విషయాలు, చాలా బాధ కలిగించే విషయాలు చాలా సాఫ్ట్ గా భలే చెప్తారు ఆయన.